అండి ఈరోజైతే నేను ఈ కాయగూరలు అన్నిటితో కలిపి దీన్ని అయితే పులుసు కింద పెడతాను. దీన్ని సాంబారు లాగా కూడా ఉంటుంది. ఇది చూసేయండి ఎలా పెడతాను. ముక్కలన్నీ ఇలా ముక్కల కింద కోసేసుకోవాలండి. ముక్కలన్నీ ఉడకబెట్టుకోవాలి. ఇందులో మనం ఏ పప్పు వేయట్లేదు, పప్పులు లేకుండానే పులుసు పెడదాం. ఇందులో వేసుకున్నాం శనగపిండి, ఇది ఇందులో బెల్లం కూడా వేసేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇది అంత మరిగితే అంత టేస్ట్ అండి. ఇది సాంబార్ మించిపోయి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ముక్కలు డూపునియండి. ఇంకా ముక్కలు అయితే డూపునిలాగా ఇందులోనే కొద్దిగా పులుపు వేసుకోవాలి. ఇదేమో శనగపిండి, కారం. దీన్ని బాగా కలుపుకొని అందులో పోసేసుకోవడమే. అన్ని ముక్కలు వేసి పులుసు పెట్టుకుంటున్నాం కదండి. పులుసు అయితే బాగా మరిగిపోయింది. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. బెల్లం కూడా తీపి సరిపడ్డది వేసుకోండి. అన్ని ముక్కలు కూడా ఉడుకుతుంది. తాలింపు పెట్టేసుకోవడం. దీన్ని తాలింపు ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నాను, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, తాలింపు అయితే ఇందులో వేసాను, తిరుమత పెట్టేసాను. ఓకే, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్లో లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.